హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ లక్ష్మి. ఏబీ 21 రాసిన వాళ్ళందరికీ ఇక చాలామంది చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కదా! బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫీషియల్‌గా ఎప్పుడు రిలీజ్ చేస్తుందని. అది 2 డేస్ బ్యాక్ రిలీజ్ చేసేసిందండి. నాకు వీడియో చేయడం కుదరలేదు. అంతేకాకుండా ఒక వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఏం తీసుకుంది అనంటే, క్వాలిఫైయింగ్ మార్క్స్‌ని 3 మార్క్స్‌కి రెడ్యూస్ చేసింది. అంటే 3 మార్క్స్ తగ్గించింది క్వాలిఫైయింగ్ మార్క్స్ నుంచి. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? కొత్తగా పాస్ మార్క్స్ ఏంటి? అఫీషియల్ ప్రెస్ రిలీజ్‌లో ఏముందో సింపుల్‌గా అర్థమయ్యేటట్టు నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఏబీ 21 జూలై 7కి 2026న మన కంట్రీ వైడ్‌గా ఎగ్జామ్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్‌కి చాలామంది రాశారు. చాలామంది టఫ్‌గా ఉందని చెప్పారు. 1,75,000 ప్లస్ మెంబర్స్ ఇది క్యాండిడేట్స్ ఇది ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే మేము ట్రాన్స్పరెన్సీగా చేసాము, ఫెయిర్‌గా చేసాము ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళు బార్ కౌన్సిల్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ అయితే ఫార్మర్ సుప్రీం కోర్ట్ జస్టిస్ హిమా కోహ్లీ గారు అండ్ మానిటరింగ్ కమిటీ సూపర్వైజ్ చేసిందనమాట. అయితే ఇంకొకటి నేషనల్ లా యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్స్, ఇంకా లీగల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ కూడా కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ 45గా ఉన్నాయి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40గా ఉంది అనమాట. ఇప్పుడు మనకు తగ్గించిన 3 మార్క్స్ని గురించి మాట్లాడుకుందాం. అయితే క్వశ్చన్ పేపర్ డిఫికల్టీని క్యాండిడేట్స్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసిన తర్వాత మానిటరింగ్ కమిటీ యునానిమస్గా డెసిషన్తో క్వాలిఫై మార్క్స్ని 3 మార్క్స్కి రెడ్యూస్ చేసింది. అంటే ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు దీన్ని గ్రేస్ మార్క్స్ కింద మనం కన్సిడర్ చేయకూడదండి. గ్రేస్ మార్క్స్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి 42 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు 3 మార్క్స్ని వీళ్ళు రెడ్యూస్ చేశారు అని అంటే అవి 42 మార్క్స్కి ఇంకో 3 మార్క్స్ కలిపి 45 మార్క్స్ వేస్తారని అర్థం కాదు. ఇక్కడ పర్సంటేజ్ని అంటే 45% ఉన్న మార్క్స్ని 42%కి చేస్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ 42 అవుతాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 మార్క్స్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండివిజువల్ మార్క్స్ని ఎవ్వరు ఇంక్రీజ్ చేయరండి. బార్ కౌన్సిల్ ఎప్పుడు ఇదే చెప్తుంది, ఇండివిజువల్ మార్క్స్ ఇంక్రీజ్ చేయదు. అన్ని డిగ్రీ మామూలు కొన్ని సబ్జెక్ట్స్ అంటే కొన్ని ఎగ్జామ్స్ పెట్టినప్పుడు గ్రేస్ మార్క్స్ లాగా ఇస్తారు, కానీ మనకి మాత్రం అలా ఉండదు. ఖచ్చితంగా పర్సంటేజ్ మాత్రమే తగ్గిస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు మనకి 42 అండ్ 37 మార్క్స్ కిందకి మనకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పాస్ పర్సంటేజ్ కూడా ఈసారి చాలా ఎక్కువే వచ్చింది. పేపర్ టఫ్గా ఉన్నప్పటికీ 62% పాస్ అయ్యారు క్యాండిడేట్స్. లాస్ట్ టైం అయితే 50% పాస్ అవ్వడం జరిగింది. అండ్ అందరికీ ఏబీ 21 రాసి పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు నెక్స్ట్ ఏబీ 22కి ప్రిపేర్ అయిపోండి. ఏబీ 22 కూడా టెంటేటివ్గా కొన్ని రిలీజ్ చేసింది, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు అయితే ఇంతేనండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఎవరెవరు పాస్ అయ్యారో కూడా నాతో షేర్ చేసుకోండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మీ అడ్వకేట్ జర్నీకి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. మీకు ఏమి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ లక్ష్మి, అడ్వకేట్.